హాయ్. మై నేమ్ ఇస్ జ్యోతిర్మయి జంధ్యం అండి. సో నేను డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. సో నేను ఏమేమి టీచ్ చేస్తాను అంటే ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒకటి, అండ్ దెన్ ఎస్ఎంఓ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్. సో అవన్నీ కూడాను మీ బిజినెస్ పేజెస్ ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అనేది. అండ్ ఎస్ఈఎం, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్, పీపీసీ యాడ్స్ ఎలా రన్ చేయాలనేది నేర్పిస్తాను. నెంబర్ 3. అండ్ నెంబర్ 4 ఈజ్ ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఈ సోషల్ మీడియా పేజెస్ ద్వారా మీరు ఎలా లీడ్స్ జనరేట్ చేసుకోవాలి, ఎలా క్యాంపెయిన్స్ రన్ చేసుకోవాలి, ఎంక్వైరీస్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది నేను నేర్పిస్తాను. అండ్ దెన్ హౌ టు డిజైన్ ఏ బేసిక్ వెబ్సైట్ అండి. అంటే వర్డ్ ప్రెస్లో నేను నేర్పిస్తాను. సో నాకు కోడింగ్ వచ్చి కానీ నాకు గుర్తులేదు, నేను కోడింగ్ వరకు నేను వెళ్ళను. సో వర్డ్ ప్రెస్లో మామూలు వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలని నేర్పిస్తాను. అండ్ దెన్ హౌ టు పర్చేస్ ఏ డొమైన్, అండ్ దెన్ హోస్టింగ్, అండ్ దెన్ హౌ టు సెటప్ యువర్ వెబ్సైట్. సో అది నేర్పిస్తాను. అండ్ దెన్ గూగుల్ అనలిటిక్స్. గూగుల్ వెబ్సైట్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనకి గూగుల్ అనలిటిక్స్ ఉండాలన్నమాట. సో గూగుల్ అనలిటిక్స్లో మీరు ఎలా ట్రాక్ చేయొచ్చు మీ వెబ్సైట్ యూజర్స్ బిహేవియర్ విత్ యువర్ వెబ్సైట్ అనేది ఎలా ట్రాక్ చేయాలని నేర్పిస్తాను. అండ్ దెన్ సెర్చ్ కన్సోల్ అంటే గూగుల్ మీ వెబ్సైట్ తోటి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఎలా ట్రాక్ చేయాలి, ఎలా మొత్తం అంతా రిపోర్ట్స్ తీసుకోవాలనేది నేర్పిస్తాను. అండ్ దెన్ లోకల్ బిజినెస్ లిస్టింగ్ అంటే గూగుల్ మీకు లోకల్ బిజినెస్ ఏమన్నా ఉంటే, ఒక ఫిజికల్ స్టోర్ కానీ, ఒక ఫిజికల్ అడ్రస్ కానీ ఉంది అని అంటే, సో దానికి మనకి గూగుల్ మ్యాప్లో లోకల్ బిజినెస్ లిస్టింగ్ పెట్టచ్చు, రైట్? సో అది కోడ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, సో దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఎలా పోస్టింగ్ చేసుకోవాలి, దాని యూసేజ్ ఏంటి, అది ఎంత మ్యాక్సిమం మీరు యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఫైనల్గా నేర్పిస్తాను. దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్, రైట్? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద నేను ఒక ఫామ్ పెట్టాను, జస్ట్ ఫిల్ ద ఫామ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. థ్యాంక్ యూ.